రైతు చేసి రేవంత్ రెడ్డి ప్రకటన పైన స్పందిస్తూ 2 లక్షల రుణమాఫీ మొత్తం పూర్తి అయిపోయింది, 4వ విడత అని చెప్పేసి సారాంశాన్ని ఇచ్చారు. కాలేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రధానంగా 40 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేయాల్సింది ఇవాళ మీరు చేసింది ఎంత అని అడుగుతా ఉన్నాం. అట్లాగే 2 లక్షల పైన వాళ్ళకి 2 లక్షల పైన వాళ్ళు కూడా ఈరోజు కాలేదు. వెంటనే 2 లక్షల పైన వారికి అట్లే దాని తక్కువ వారికి కూడా రుణమాఫీ చేయకపోతే ఆందోళన పూనుకుంటామని, రైతు భరోసా ఏదైతే ఉందో ఈరోజు దాదాపుగా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, అట్లాగే రబీ సీజన్ రాబోతుంది. ఈ రబీ సీజన్ పనులు కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికి కూడా ఇవ్వకుండా సంక్రాంతి అని చెప్పేసి వాయిదా పెడతా ఉన్నావు. ఉపసంఘం పైన నువ్వు పెడతావు. ఉపసంఘమే కాదు, మా రైతు సంఘాలు కూడా అభిప్రాయాలు తెలియజేశాయి. ఇప్పటికీ మీరు చేయలేదు. అట్లాగే బోనస్ కావాలా, రైతు భరోసా కావాలని ఒక మంత్రి మాట్లాడడం సిగ్గుచేటని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ, మేము బోనస్ని అడగలేదు, మీరే ప్రకటించారు. 10 రకాల పంటలకు ఆ 10 రకాల పంటల బోనస్ కూడా ఇవ్వాలి, దొడ్డు ధాన్యాన్ని కూడా ఇవ్వాలి, సన్నధాన్యం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్న వాటికి కూడా కట్టివ్వాలని చెప్పేసి మేము రైతు జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఏదైతే ఇవాళ మేము గుర్తు చేస్తూ ఉన్నామో, మీరు ఈ డిమాండ్లని, మీరు ఇచ్చిన హామీలని భగవద్గీతగా నువ్వు చేస్తావో, అది ప్రకటించుకుంటున్నావో, మరి నీ ప్రమాణం ఏమైంది, నీ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము మరొక్కసారి రోడ్డుపైకి రాకముందే ఈ 6 డివిజన్ రైతాంగం చూసి స్టేట్ వైడ్గా కూడా స్పందిస్తారు అని గుర్తు చేస్తూ మీరు రోడ్డు మీదకి రాకముందే అన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక రైతు బిడ్డగా మరి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దాన్ని ఒక సంవత్సరానికి చెంది కాలయాపన చేసి మరి ఇప్పటికైనా ఈ విడత నిన్న మొన్న విడత చోటుసుక 2 లక్షల రుణమాఫీ కాలేదు. మరి దీనికి ఒక పరిధి లేదు. మరి ఆనాడు ఏమి చెప్పినావు, ఇప్పుడు అప్పుడు తెచ్చుకొని లేకుంటే రైతులు, మరి నేను రాగానే డిసెంబర్కు రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ డిసెంబర్ పోయింది, ఈ డిసెంబర్ వచ్చింది, 20 రుణమాఫీ లేదు. మరి అట్లకు బోనస్ ఇస్తా అన్నావు, మళ్ళా దాంట్లో ఏం కొరి పెట్టినావు, దానిలో సన్నాలకు ఇస్తా దొడ్లకి అంటే దొడ్డు రైతులు కారా, వాళ్ళు పని చేయలేదా, మరి వాళ్ళకు కొరి పెట్టినావు. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి, నువ్వు సంకలు కొట్టుకున్నాడు కాదు, ఒక్కసారి ఆర్మూర్ వచ్చి చూడు, నువ్వు రైతులంటే ఏందో నీకు చూపెడతారు. ఇది నేను హెచ్చరిస్తున్నా. రైతుగా, ఒక రైతు బిడ్డగా, మా ఊళ్ళో 350 మంది రైతులుంటే కాలు ఎన్ని వచ్చినాయంటే 30 వచ్చినాయి. మరి ఇంకా 300 మంది రైతులకు, 320 మంది రైతులకు నువ్వు రుణమాఫీ ఎప్పుడు చేస్తావో అది చెప్పాలని నేను చెప్తున్నాను.